నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాకు చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్ రద్దయింది. ఆ మేరకు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ రాజపత్రం విడుదల చేశారు. ఆనంద్ సర్టిఫికెట్ రద్దు అంశంపై జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీ సిఫార్సులతో పాటుగా ఏపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల ధృవీకరణ పత్రాల రెగ్యులేషన్ చట్టం 1993, సాంఘిక సంక్షేమ శాఖ జీవో నెంబర్ 58 ప్రకారం తన అధికారాలని ఉపయోగిస్తూ రద్దు చేసినట్లు కలెక్టర్ రాజపత్రంలో తెలిపారు. తాజా నిర్ణయంతో పాస్టర్ చింతాడ ఆనంద్కి పిటలవానిపాలెం తహసీల్దార్ 2021 మే 15, 2022 అక్టోబర్ 22, 2025 ఫిబ్రవరి 2న జారీ చేసిన ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు రద్దయ్యాయని కలెక్టర్ తెలిపారు. అసలు ఎవరు ఈ పాస్టర్? క్రైస్తవంలోకి మారినందుకు ఎస్సీ హోదా ఎలా రద్దయింది అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఒక భూ వివాదంలో పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలానికి చెందిన అక్కల రామిరెడ్డి సహా కొందరు గ్రామస్తులపై పాస్టర్ ఆనంద్ 5 ఏళ్ల క్రితం చందోలు పోలీస్ స్టేషన్ లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు ఇవ్వగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక క్రైస్తవ మతంలోకి మారిన ఆనంద్ తనపై పెట్టిన అట్రాసిటీ కేసు చెల్లదని హైకోర్టులో రామిరెడ్డి పిటిషన్ వేశారు. రామిరెడ్డిపై చందోలు పోలీసులు నమోదు చేసిన కేసు చెల్లదని హైకోర్టు కొట్టేసింది. ఇక ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆనంద్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆ పిటిషన్ ని కొట్టేస్తూ క్రైస్తవ మతం ఆచరించే వారికి ఎస్సీ హోదా వర్తించదని ఈ ఏడాది మార్చి 24న ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసింది. ఇక సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పాస్టర్ ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్ ని రద్దు చేయాలంటూ జిల్లా యంత్రాంగానికి రామిరెడ్డి ఫిర్యాదు చేశారు. స్పందించిన బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీని వేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్ ని రద్దు చేయాలంటూ కలెక్టర్ కి స్క్రూటినీ కమిటీ నివేదించింది. ఈ నెల 19న కలెక్టరేట్ లో నిర్వహించిన తుది విచారణకు ఆనంద్ హాజరై తన ఎస్సీ సర్టిఫికెట్ ని కొనసాగించాలని కోరారు. తన వాదనకు మద్దతుగా పలు పత్రాల్ని సమర్పించారు. వాటిని సమగ్రంగా పరిశీలించి న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత ఎస్సీ సర్టిఫికెట్ ని రద్దు చేసినట్లు కలెక్టర్ ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో తనపై పాస్టర్ ఆనంద్ అక్రమంగా అట్రాసిటీ కేసు పెట్టి వేధించారని, దీన్ని ఆ పార్టీ నేతలు ప్రోత్సహించారని, తట్టుకొని నిలబడి న్యాయ పోరాటం చేశారని, ఎస్సీ సర్టిఫికెట్ ని రద్దు చేస్తూ కలెక్టర్ తీసుకున్న నిర్ణయం హర్షణీయమని ఫిర్యాదుదారు రామిరెడ్డి హర్షం వ్యక్తం చేస్తుండగా, నేను ఎస్సీగా పుట్టాను, క్రైస్తవాన్ని విశ్వసించాను, కానీ కులాన్ని మార్చుకోలేదు, ఎస్సీ హోదా కోసం పోరాటాన్ని కొనసాగిస్తాను అని ఆనంద్ అంటున్నాడు. మొత్తానికి ఇద్దరి మధ్య మొదలైన ఈ పంచాయతీ ఎస్సీ కులం క్రిస్టియానిటీ పేరుతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇది ఒక కీలక జడ్జిమెంట్ గా నిలిచిపోయింది.